అంటే మనం ఎప్పుడు రాశి ఫలితాలు మాట్లాడుకున్నా గోచరం మాట్లాడుకుంటాము. ఫస్ట్ ఎప్పటికైనా ఏంటంటే మనం మేజర్ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాము. రాహుతో మొదలెడుతున్నాను నేను. సో రాహు ఏమో మీనంలో ఉన్నారు, కేతు ఏమో మనకి కన్యలో ఉన్నారు. అలాగే ఏంటంటే అన్నిటికన్నా బెనిఫిక్ గ్రహం మనకి గురు గ్రహం. గురు ఏమో మనకి వృషభంలో ఉన్నారు, కానీ రిట్రోగ్రేడ్ అంటే ఏంటి వక్రించి ఉన్నారు అనమాట. అలాగే ఏంటంటే శని మనకి శని కుంభంలో ఉన్నారు, కానీ మంచిది ఏంటంటే ఆయన డైరెక్ట్గా వచ్చేసారు, అంటే డైరెక్ట్ మోషన్లో ఉన్నారనమాట. అలాగే మనం చూసాము అంటే నెక్స్ట్ శుక్రుడిని చూసుకోవాలి. శుక్రుడేమో మనకి శనితో పాటు కుంభంలోనే ఉన్నారు. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ జనవరి 2025కి ఆయన మీనానికి వెళ్తున్నారనమాట. అలాగే ఏంటంటే మనం మార్స్ గురించి మనం చాలా ఎపిసోడ్స్ కూడా చేసాము. మార్స్ ఏంటంటే మన కుజుడు ఏంటంటే ముందుకి వెనక్కి వెళ్తున్నారు. అది జూన్ వరకు అలాగా స్తంభించిపోయి ఉన్నారనమాట. కొంచెం ప్రస్తుతం స్తంభన అంటే ఏంటంటే నీచ స్థితిలో మనకి కర్కాటకంలో ఉన్నారు. అలాగే ఏంటంటే రిట్రోగ్రేడ్లో ఉన్నారనమాట. అదే ఈ మంత్ ఎండ్కి 21st జాన్కి ఆయన మిథునానికి వెళ్తున్నారనమాట. అలాగే ఇంకో గ్రహం మనం చూసుకోవాల్సింది ఎప్పటికైనా మనం మాట్లాడుకుంటాం, కమర్షియల్ గ్రహం. అలాగే బుద్ధికి ఇంటలెక్ట్కి కూడా ఆయన్నే మనం చూస్తూ ఉంటాం జాతకంలో. బుధ గ్రహం మనకి 4th జనవరికి ఇప్పుడు ప్రస్తుతం అయితే వృచ్చికంలో ఉన్నారు. 4th జనవరికి ఏంటంటే ధనుస్కి వెళ్తున్నారనమాట. అలాగే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆయన మకరానికి కూడా వెళ్తున్నారనమాట. సో నెక్స్ట్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం సూర్యగ్రహం. చంద్రుడు అందరికీ తెలుసు, 2 రోజులకు ఒకసారి మారుతూనే ఉంటారు. సూర్యగ్రహం మనకి తెలుసు, ఆయనకి సంక్రమణ జరగబోతోంది. అంటే ఏంటి, జనవరి 14th. దాన్నే ఏంటంటాం మనం, ఎక్కడి నుంచి ధనుస్ నుంచి మకరానికి వెళ్తున్నారు ఆయన. సో దాన్ని మకర సంక్రాంతి కింద మనం చేసుకుంటూ ఉంటాము. అందరికీ తెలుసు జనవరిలో సంక్రాంతి వస్తుందని తెలుసు. అది ఎప్పుడు జరుగుతోంది, 14th జనవరికి జరుగుతోంది అనమాట. సో ఇవన్నిటిని పట్టే మనం ఈ గ్రహాల స్థితిని పట్టే ఈ నెల జనవరి 2025కి మనం అన్ని రాశి ఫలితాలు మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే ఎప్పటికీ మనం చెప్పేది ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం జనరల్గా మాట్లాడుకుంటున్నాం అంటే రాశి ఫలితాలు అంటే ఏంటంటే ఎక్కడ చంద్రుడు ఉన్నాడో దాన్ని రాశి అంటాం అనమాట. సో వాళ్ళ జాతక రీత్యా మిగతా ప్లానెట్స్ చూసుకున్న తర్వాత మనం ఒక రెమెడియల్ మెషర్స్ కానీ, లేకపోతే ఒక జాతిరత్నం కానీ, లేకపోతే ఏంటంటే వాళ్ళు పర్టికులర్గా ఏ గ్రహం చేసుకుంటే వాళ్ళకి ఉన్నత స్థాయికి వస్తారు అనేది చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనం ఉత్తి రాశి ఫలితాలే మాట్లాడుకోగలం, ఎందుకంటే అవే జనరల్. అందరి జాతకాలు తీసి మనం పరిశీలించుకోలేము కనుక రాశి ఫలితాలు మాట్లాడుకుంటున్నాం అన్నమాట. సో జనవరిలో ఏంటంటే కొన్ని రాశుల వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎస్పెషలీ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అది కూడా ఎప్పుడు బాగుంటుంది అని మాట్లాడుకుందాము. అలాగే పరిహారం చేయాలి అంటే కనుక తప్పక ఈ నెలంతా మనం సన్ గాడ్ అంటే ఏంటంటే సూర్యభావానికి చేసుకోవడం చాలా మంచిదన్నమాట. పొంగల్ కానీ లేకపోతే సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా సంక్రమణం జరుగుతోంది కనుక తప్పక మనకి హెల్త్ బాగుండాలి. అలాగే ఏంటంటే ఉన్నత వ్యక్తులతో పరిచయం ఏర్పడాలి. అలాగే బాగా డబ్బు సంపాదించాలి, అంటే సంపద రావాలి, మనం ఆకర్షించుకోవాలి అన్నప్పుడు ఈ నెల మొత్తం అంతా ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసుకుంటూను ఒక్కొక్క రాశుల వారికిను పరిహారాలు మళ్ళీ వినిగా మాట్లాడుకుందాం. కన్యారాశి వాళ్ళకి అంటే మిశ్రమ ఫలితాలే చెప్పుకోవాలి. ఎందుకంటే కేతు కూడానే ఉన్నాడు, 7th రాహు ఉన్నాడు. ఎప్పటి నుంచో మనం చెప్తున్నాం అనమాట అంత బాగాలేదు అని. అలాగే మనం చూసాము అంటే 7th లార్డేమో 9th పడున్నాడు. దట్స్ చాలా మంచి సంచారం, అది చాలా మంచిదన్నమాట. అలాగే మనం చూసామంటే మార్స్ అంటే ఏంటంటే 3rd లార్డ్ అనమాట. ఆయన ఏంటి మనకి 11th నుంచి 10thకి అలా మూవ్ అవుతూ ఉన్నాడు, కొంచెం స్తంభించి ఉన్నాడు. సో ఇవన్నీ చూసేప్పటికీ ఏమవుతుందంటే ఖర్చులు అనేవి చాలా అధికం ఉంటాయి. ఫస్ట్ మనం చెప్పవలసింది అదే. ఎందుకంటే 12th లార్డ్ కూడా మనకి ఏంటంటే 4th పడింది, అంటే కంఫర్ట్ ఉంది, డబ్బు ఉంది, అది ఖర్చు పెట్టిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అదే సో 5th ప్రవేశిస్తున్నాడు 14th జనవరికి. అప్పటి నుంచి చాలా బాగుంటుంది. ఎస్పెషలీ పిల్లలు, వీళ్ళు ఈ రాశిలో ఉన్న పిల్లలు పైకి వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న దారిలో వాళ్ళు నడుస్తారు, అదొకటి కాకుండా వాళ్ళు అనుకున్న మార్క్స్ సాధిస్తారు, ఇంకా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట.
అదొకటే కాకుండా వీళ్ళ దాంపత్య జీవితం కానీ, లేకపోతే ఇప్పుడు లవ్ పార్ట్నర్ కావాలనుకోవడం, లేకపోతే మ్యారేజ్ పార్ట్నర్ కోసం వెతికే వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు అనమాట. సో బాగుంటుంది. భాగ్యం అనేది డెవలప్ అవుతుంది వీళ్ళకి, చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే మనకి మార్స్ కూడా 11th పడున్నారు, నేను ఇందాక నుంచి చెప్తున్నా 3rd. సో ఏంటంటే కొంచెం లాభం రావాలంటే శ్రమ అనేది కొంచెం అధికం ఉంది. అంటే ఏంటంటే ఇల్లు నిర్మాణం కానీ, లేకపోతే ఖరీదైన వస్తువు కొనుక్కో, శుభ ఖర్చులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే పెద్దల ఆశీస్సులు కూడా ఉంటాయి అన్నమాట వీళ్ళకి. మనం చూసామంటే దీనికి ఖర్చు పెట్టుకోవడం అంటే శుభ ఖర్చులు అంటే ఏంటి, ఖరీదైన ఒక వస్తువు కొనుక్కోవడం. సపోజ్ ఒక ఇల్లు నిర్మాణం కానీ, లేకపోతే కార్పెంటరీ వర్క్ అనుకుందాం కాసేపు, లేకపోతే ఇంటిని బ్యూటిఫై చేయడానికి వస్తువులు కొనుక్కోవడం కానీ, ఒక కార్ కొనడం కానీ, జ్యువెలరీ కొనడం కానీ, గోల్డ్ కొనే ఛాన్సెస్ ఈ నెలలో బాగా కనిపిస్తున్నాయి. మనకు కూడా తెలుసు గోల్డ్ అనేది అందులో ఎక్కి కూర్చుంది, కానీ ఈ నెలలో కొంచెం ఇవన్నీ కనిపిస్తున్నాయి. వీళ్ళకి కెరియర్ అనేది బాగా, ఆపర్చునిటీస్ అనేవి బాగా వస్తాయి ఈ నెల. అలాగే మనం చూసామంటే సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు డెవలప్ అవుతారనమాట. ఎందుకంటే మనకి 2nd లార్డ్ కూడా మనకి 6th పడి ఉన్నాడు శనితో పాటు. సో శ్రమ అనేది విపరీతమైన శ్రమ అనుకున్న దానికన్నా. అంటే ట్రావెలింగ్ కూడా బాగా ఉంటుంది వీళ్ళకి. అంటే షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి స్టడీ మీద, ఎస్పెషలీ గుప్త సబ్జెక్ట్స్ అని చెప్తూ ఉంటాం, స్పిరిచువాలిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాంటి సబ్జెక్ట్స్ మీద అంతా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు ఆ దశలో నడవడం కానీ, చదువుకోవడం కానీ, ఇంకా నేర్చుకోవడం కానీ జరుగుతుందన్నమాట. ఖర్చులు అయితే విపరీతం అని చెప్పాను కదా. సో ఏదైనా సరే శుభ ఖర్చులు అని చెప్పినప్పుడు స్టడీస్ గురించి కానీ, లేకపోతే ఒక ఖరీదైన వస్తువు కొనుక్కోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే శుభ ఖర్చుల కిందే వస్తాయి. అలాగే ఏంటంటే ఈ కాలంలో లోన్ తీయకుండా, ఈఎంఐ కట్టకుండా ఎవరు లేరు. సో తప్పక లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఈ నెల అని చెప్పాలి వీళ్ళకి. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి ఏమో ఇప్పుడు ప్రస్తుతం 3వ ఇంట్లో ఉన్నారు. అందుకనే కొంచెం ఇబ్బంది పడవలసిన ఒక ఇది తరుణం అన్నమాట. అదే 4th హౌస్కి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుంది అని చెప్పాలన్నమాట. దేంట్లో బాగుంటుంది, బిజినెస్లో విస్తరిస్తారు, కెరియర్లో విస్తరింపు అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే వీళ్ళకి బాధ్యతలు ఎక్కువ అయినప్పటికీ వాళ్ళు అనుకున్న టైంకి బాధ్యతలు నిర్వహిస్తారు. అంటే ఏదైనా ప్రాజెక్ట్ ఒక టైంకి చేస్తేనే వాళ్ళకి ఏంటంటే పొగుడుదల అనేది వస్తుంది. బాసెస్లో కనిపిస్తారు, బాసెస్ ఎదుర్కొంటూ కనిపిస్తారు. సో పై వాళ్ళ మన్నన పొందడం అనేది జరుగుతుంది. అలాగే గవర్నమెంట్తో వీళ్ళు ఎవరైనా పని చేయించుకోవాలి, గవర్నమెంట్తో కాంట్రాక్ట్ తీసుకోవాలి, లేకపోతే నేను బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఈ నెల చాలా బాగుంటుంది. అదే దిశలో నడవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ రాశిలో ఉన్న పాలిటిషియన్స్ కూడాను టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది. అందుకని మనం మిశ్రమ ఫలితాలు అన్నాం. శ్రమ అనేది మనం శ్రమ పడకుండా ఏం ఫలితం రాదు, తప్పక శ్రమ అనేది ఎక్కువ ఉంది. అలాగే సీక్రెట్ ఎనిమీస్ అనేవాళ్ళు కొంచెం తయారవుతారు అనమాట. సో అందరితోనూ కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. అండ్ ఆల్సో ఏంటంటే పై వాళ్ళ ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు మనకు ఉంటాయి. వీళ్ళు పరిహారం తప్పక చేయాలి. గణపతి పూజ నిత్యం చేయడం మంచిది, వెడ్నెస్డే. అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవడం చాలా మంచిది. మనకి చలికాలం ఎక్కువ మనకి బర్డ్స్ అనేవి కనిపించవు, కానీ కూడా కనిపించినప్పుడు కొంచెం ఆహారం ఇవ్వడం మంచిది. అలాగే ఏంటంటే నీళ్లు కూడా మనం పెట్టమంటాం, ఆహారం కాకుండా నీళ్ళు కూడా ఇవ్వడం చాలా మంచిదన్నమాట. సమ్మర్లో అయితే ఎక్కువ చెప్పచ్చు, ఇప్పుడు కొంచెం వింటర్ కనుక కొంచెం జాగ్రత్త. అండ్ ఆల్సో ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది అంటే వీళ్ళు కూడా హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది. ఎందుకంటే శ్రమ అనేది అధికమైనప్పుడు హెల్త్ తప్పక సెన్సిటివ్ అవుతుంది కనుక కొంచెం హెల్త్ చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. పర్సనల్ డెవలప్ మీద ధ్యాస పెట్టడం ఇంకా ఇంపార్టెంట్ అనమాట. అంటే టైంకి డయట్ చేయడం, డయట్ అని అన్ను టైంకి తినడం, అలాగే టైంకి పడుకోవడం, స్లీప్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. సో టైంకి ధ్యానం చేసుకోవడం, అలాగే పని చేసుకోవడం, అలాగే డైట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ చూసుకుని ఈ నెలంతా బాగుంటుంది వీళ్ళకి అని కోరుకుందాం.